అవును 11 లెక్కలే కదా 11 లెక్కల ఆధారంగా చేయాలని అందులో ఉంది. ఇట్ట చేయలేదు అనుకుందాం పోనీ. మొన్న కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అంతకుముందు జమ్మూ కాశ్మీరు ఒకటే రాష్ట్రం, లడక్ కూడా అందులో పార్ట్. మొన్న లడక్ను ఒక రాష్ట్రంగా, జమ్మూ కాశ్మీర్ ఇంకో రాష్ట్రంగా చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావించారు. దాంట్లో భాగంగా ఏం చేశారు, అదే 11 లెక్కల ప్రకారం మన నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది యాక్సెప్టెడ్ అంది కదా. ఎన్నికల సంఘానికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, మేము జోక్యం చేసుకోలేమని. మరి మొన్న జరిగింది 18-19 తర్వాతనే కదా జరిగింది. ఇది 14లో దానికి ఎందుకు చేయలేదు? అన్యాయం జరిగినట్టేగా. 175 స్థానాలు ఆంధ్రాకి వస్తాయి, ఇదే 225. తెలంగాణకి 150 వస్తాయి, 117 కదా ఉంది, 150 వస్తాయి. ఎంతమందికి అవకాశం వచ్చి ఉండేది? ఎందుకు చేయలే? ఇది దుర్మార్గం కదా అది. అట్లాంటి వాటికి కూడా సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా త్వరలో చేసేస్తున్నారు అంటే ఇది అన్యాయం కదా. త్వరలో జనాభా లెక్కల ప్రకారం అంటే మరి మొన్న కాశ్మీర్కి ఎందుకు ఒప్పుకున్నావు అంటే న్యాయం అనేటటువంటిది అందరికి ఒకటే ఉండాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండకూడదు కదా. ఇది ఖచ్చితంగా అసలు వీళ్ళు అడగడానికి కూడా లేకుండా పోయింది ప్లాట్ఫామ్. అది సమస్య. అంటే నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు రేపు 2027లో మొదలెడతారు అంటున్నారు జనాభా లెక్కలు. అందులో కూడా 2 విడతలు చేస్తారు అనేది. మనది 2వ విడతలో ఉంది. అది మళ్ళీ చేసిన ఇమీడియట్గా నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగదు, ఇంకో 2 ఏళ్ళు టైం పడుతుంది. అలా చూసుకుని 27 నుంచి చూసుకుంటే 29 ఎన్నికలు వచ్చేస్తాయి కదా, ఎలా అవుతుంది అనేది. యాక్చువల్గా వీళ్ళు రాయడంలో కొంత పొరపాటు ఉంది. 26లోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. 2 స్టేట్స్లో జరుగుతుంది, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు, ఇట్లాంటి వాటిలో జరుగుతుంది.